అందరికీ నమస్తే. పెళ్లి కాడ అదే మంత్రం, సావు కాడ అదే మంత్రం. నడుస్తుందా? నడవదు. రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నారు. నిన్న ఫ్యూచర్ సిటీలో పోలీస్ కమిషనరేట్కు శంకుస్థాపన. మంచి కార్యక్రమమే. ఓ శంకుస్థాపన అంటే ఒక ప్రారంభోత్సవం కదా, అంటే ఒక కార్యక్రమం స్టార్ట్. ఆడబోయి కూడా నోరు పడేసుకున్నాడు. అసలు ఆయన మాటలను బట్టి చూస్తే ఒకటి అర్థమవుతుంది, అధికారం పోయి వాళ్ళకి పిచ్చిలేసింది అన్నాడు. ఎవరికి? కేసీఆర్ వాళ్ళకి లేచిందో లేదో కానీ అధికారం వచ్చి ఈయనకు పిచ్చిలేసినట్టుంది. ఆయన మాట్లాడిన మాటలు, తాగుడంట. ఆయన తాగుడో తెలియదు కానీ ఈయన వాగుడు మాత్రం ఆగుతలేదు. ఏమో జనాలకి 10 వేస్తా అని చెప్పి 100 చేసినోడు కూడా ఇన్ని మాట్లాడతలేడు. ఇచ్చిన మేనిఫెస్టోని మొత్తం అమలు చేసేసి మొత్తం నలిచి మొత్తం గుట్టుకుని మింగిన వాళ్ళు కూడా ఇంతగానో మాట్లాడతలేరు. ఫుల్గా రాష్ట్రమంతా ఫుల్ హ్యాపీగా అసలు ఇది పాలన అంటే అనే పాలించే వాళ్ళు కూడా ఇంతగానో మాట్లాడరు. ఒకటే మాట్లాడు, లొడలొడలోడ మాట్లాడడం. ఆడబోయి కూడా కేసీఆర్ గురించే మాట్లాడడం. నాకు అర్థమవుతుంది, బాగా కేసీఆర్ ఫీవర్ పట్టుకుంది రేవంత్ రెడ్డికి. కేసీఆర్ ఫీవర్ అందరికీ చలి జ్వరం లేకపోతే ఇంకేదో జ్వరం వస్తుంది, కాక జ్వరం వస్తుంది, కానీ నాకు కేసీఆర్ జ్వరం పట్టింది. అందుకే అవన్నీ మాట్లాడుతున్నాము. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక రేవంత్ రెడ్డి కామన్ కదా మాట్లాడేది అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి మారాలని మనం కోరుకోవాలి. ఆయన మారితే మన గవర్నమెంట్ పాలన దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడేమో, మాటలు బంద్ చేసి పని చేస్తాడేమో అని ఆశించాలి మనం. ఎందుకంటే మనం ఇంకా 2.5 years మనం చేసేది ఏం లేదు కదా. కానీ ఆయన ఏం మారతలేడు. ఆయన వ్యవస్థ ఇంతే, ఇంకా మాటలతోనే గడిపిద్దాం డిసైడ్ అయిపోయాడు. ఫస్ట్ ఈ మాట వినండి. అంటే మీ జీవితాలలో ఈ విషం, ఈ కాలుష్యం ఉండొద్దు అని ఒక అద్భుతమైన నగరాన్ని ఆలోచన చేసినాం. దాని పేరు ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పినోళ్ళు కూడా ఉంటారు. ఫ్యూచర్లో నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. మీ ఏడిపే, మీ ఆర్త నాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. అర్థమైంది కదా. ఆయన పని ఏందో ఆయన చేసుకోవచ్చు కదా. ఆయన కొత్తగా ఫ్యూచర్ సిటీకి కమిషనరేటు శంకుస్థాపన ఏందో కూడా అర్థం కాలేదు. ఆల్రెడీ రాచకొండ కమిషనరేట్ లేకున్నదా? అది కొత్తదే కదా. రాచకొండ కమిషనరేట్ ఉండే కదా అంతకుముందు. ఈయన పోయి మళ్ళీ కొత్తగా శంకుస్థాపన చేయడమే. అసలు 4th సిటీ నేను తీసుకొచ్చిన. 4th సిటీ అంటే పేరు మారిస్తే మీరు తీసుకొచ్చినట్టు అవుతుందా? అది ఫార్మా సిటీ. ఆల్రెడీ మీరు పేరు మార్చేసి దీన్ని ఫ్యూచర్ సిటీ అంటే అయిపోతుందా? అంటే రేపు చార్మినార్ను అది తీసేసి ఏదో మినారని పెడితే అది రేవంత్ రెడ్డి కట్టినట్టు అవుతుందా? లేకపోతే మనకు నిజాం కట్టినట్టు అవుతుందా? ఎవరు కట్టినట్లు అవుతుంది? పేరు మార్చేంత మాత్రాన రేవంత్ రెడ్డి కట్టినట్లు అవుతుందా? అసలు కట్టుడేంది? ఫ్యూచర్ సిటీని కట్టుడేంది నాకు అర్థం కాలేదు. ఫ్యూచర్ సిటీ అనేది ఫార్మా సిటీ. ఆయన ఏమంటున్నాడు, ఫార్మా సిటీ పెడితే పొల్యూషన్ వస్తుందంట. ఫార్మా సిటీ పొల్యూటెడ్ కంపెనీ అంట. అందుకనే అది తీసి ఫ్యూచర్ సిటీ పెడుతున్నాం అన్నాడు. ఇదే ఎలక్షన్ ముందర కూడా మాట్లాడాడు. మేము ఫార్మా సిటీ రద్దు చేస్తున్నాం, ఎంత పొల్యూటెడ్ ఇది, కాబట్టి మేము భూములని వాపసు చేస్తామన్నారు రైతులకు. మరి వాపసు చేసిండ్రా? ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఇక్కడ ఫార్మా సిటీ పెట్టడానికే లేదు, ఫ్యూచర్ సిటీ పెట్టడానికే లేదు, ఫార్మా సిటీ పెట్టాలి. అందుకే ఒక్క దాని కూడా ప్రొసీజర్ కాపీ ఇస్తలేడు, ఏది ఇయ్యాడు, అలాట్మెంట్ కాపీలు ఇయ్యాడు. అది కొద్దిగా ఎడ్యుకేషన్ కోసం, ఫార్మా ఎడ్యుకేషన్ కోసం ఇచ్చిన జాగాల్లో ఇవన్నీ కట్టుకుంటున్నారు. కానీ ఆ జాగాను వేరే దానికి ఈయనకి లేదు. ఈయనకి వస్తే వాళ్ళు కోర్టుకు పోతే ఆ జాగా వాళ్ళకి పోతుంది రైతులకి. కాబట్టి ఆడ ఏమి 4th సిటీలో ఏం చేయనికే లేదు. ఎంతసేపటికి ఫార్మానే పెట్టాలి. వాళ్ళ భూమి ఎందుకోసం సేకరించారో గదే పెట్టాలి. అది చట్ట విరుద్ధమైతే చేస్తే ఎందుకు వీళ్ళు కోర్టులో చెప్పారు కదా, హైకోర్టులో లేదు మేము ఖచ్చితంగా ఆడ ఫార్మా సిటీ పెడుతున్నామని చెప్పిండ్రు. హైకోర్టులో ఇప్పుడు రికార్డెడ్ ఉంది, ప్రభుత్వం చెప్పింది. కొంతమంది రైతులు పోయినరు, ఫార్మా సిటీ పెడతలేరు, మా భూములు మాకు ఆసిపోయారని. పోతే ప్రభుత్వం కౌంటర్ వేసింది, లేదు ఫార్మా సిటీ పెడుతున్నామని. మరి కోర్టును తప్పుదో పట్టిస్తుందా, జనాలను తప్పుదో పట్టిస్తుండ్రో, ఏం పట్టిస్తుండ్రో? ఇంకేమన్నాడు, కేసీఆర్ గురించి మాట్లాడండి. సేమ్ కొందరికి కడుపు నొప్పి ఉంటుంది, మీరు ఇట్లా వాగుతూనే ఉండండి. ఒక మాట అన్నాడు, కొందరు ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ అంటున్నాడు అని. ఎవరో సోషల్ మీడియాలో ఎవరో పెట్టినరు, వాళ్ళకి ఏదో మంచిగా అనిపించిందో పెట్టినరు. పెడితే దాన్ని కూడా సభలో చెప్పుకున్నానంటే మీ అంత తెలివివంతుడు ఎవరు లేరని అర్థం. ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడుతున్న విషయం చాలామందికి తెలియదు. మీరు నేను చెప్పినాక బాగా అర్థమైపోయింది, అందరికి అర్థమైపోయింది, ఇన్నోళ్ళకి అందరికి అర్థమైపోయింది. నా వీడియో చూసిన వాళ్ళకి ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. అక్కడ చెప్పుకోవచ్చా? ఎవరో మాట అంటే దాని పోయి ఆడ మాట్లాడుకోవచ్చా?
కడుపు నొప్పి ఆయన చేస్తుంటే ఎవరిని అడ్డం పడతారా? ఆయన 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 దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దామనుకుంటున్నాడు, ఇచ్చుకొని ఎవరు అడ్డం పడతారు? అది మంచిదా చెడ్డదా అనేది తర్వాత జనం డిసైడ్ చేస్తారు. టైం వచ్చినప్పుడు జనం డిసైడ్ చేస్తారు. దాన్ని ఎవరు అడుకుంటారు? నేను మంచి పని చేస్తుంటే ఎవరిని అడుకుంటే జనం ఊకుంటారా? జనం కూడా ఊకురు కదా. ఎడమైతే పర్వాలేదు అని పాట ఉంది కదా, ఇద్దరు రచయితలు కుడి ఎడమైతే తప్పే కాదని చర్చిస్తే అదెట్లా అని వాళ్ళు చర్చించుకుంటుంటే రాష్ట్రకి రిక్షదొక్కడో చెప్పినట. సార్ తాగిపోతే మాటలు మీరు వింటారా సార్? తాగి పాడిండు ఆయన. తాగినప్పుడు ఏదో మాట్లాడతాడు, దాని గురించి మనకెందుకని. ఇప్పుడు రాష్ట్రంలో మాట్లాడేటోళ్ళు కూడా గట్లాటోళ్ళే. వాళ్ళు మాట్లాడేటి వినకండి, ఏదో రెండేసి ఏదో మాట్లాడుతుంటాడు. రెండేసి మాట్లాడే మాటలను మనం ఒక సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. మనం ఈ నగరాన్ని అద్భుతంగా రెండేసి మాట్లాడుతున్న మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి రెండేసి ఈయనకి ఏమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందేమో. ఈయనకి ఇంటెలిజెన్స్లో కరెక్ట్ చెప్తలేరు సమాచారం. కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాడని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తే దాన్ని పట్టుకొని ఇంకా కేసీఆర్ రాడు మొత్తం నాదే అని వారం రోజులు తిరిగిండు. కేసీఆర్ బలంగా బయటకు వచ్చే వరకు ఇట్లా కింద మీద అవుతున్నాడు. ప్రతిపక్షం అసలు ఈయనకు పొలిటికల్ పాఠాలు చెప్పాలి ముందు. ఎవరు చెప్పాలి? ఈయన పోయి ఉన్నాడు కదా మన పొలిటికల్ ప్రొఫెసర్ ఉన్నాడు కదా, ప్రొఫెసర్ కోదండరామ్ సార్. ఆయన దగ్గర ఏమైనా పాఠాలు అంటే బెటర్ రేవంత్ రెడ్డి గారు. ఎందుకు నేను సజెస్ట్ చేస్తున్నా కోదండరామ్ గురించి అంటే, ఈయనకు ప్రతిపక్షం పాత్ర ఏంది, వీళ్ళ పాత్ర ఏంది అనేది తెలియదు. ఎవరికైనా ప్రజలు ఇచ్చేదే, ఏది పర్మనెంట్ కాదు. ప్రజలు పార్టీని లేపాలన్న ప్రజలే, ఓ పార్టీని పండబెట్టాలన్న ప్రజలే. సరే ఈసారి వాళ్ళ మండబెట్టిండ్రు, మిమ్మల్ని 10 ఏళ్ళు మండబెట్టిండ్రు, మీరు పర్మనెంట్ ఏం కాదు. వాళ్ళు ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించడం. మిమ్మల్ని ప్రశ్నిస్తే తాగుబోతులు అనడం, ప్రశ్నిస్తే అసురులు అనడం. అసురులు అంటే రాక్షసులు. ఆయన మాట్లాడిండు, ఆ స్టోరీ అంతా చెప్పిండు. కడుపులో నొప్పి అంట. అసలు మీకు ఇవన్నీ ఎందుకు? మీ పని మీరు చేసుకోవచ్చు కదా. మీకు ఎవడు అడ్డం పడతాడు? మీరు చట్ట ప్రకారం ఏం కావాలి అది చేయండి. భారతదేశంలో ఎక్కడ కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతిపక్షం పొద్దుగా లేస్తే ప్రతిపక్షం పాట పాడాడు. ఏదైనా పొలిటికల్ మీటింగ్ పెట్టినప్పుడు మాట్లాడుకుంటారేమో కానీ అంతకుముందు కేసీఆర్ కూడా వీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడకుండే. ఆయన పని ఆయన చేసుకుంటుండే. ఈయనకు ఉండబుద్ధి అయితే లేదు. ఈయన పని ఈయన చేసుకోనికే అర్థమైతే లేదు. ఇప్పుడు జనము ఈయన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారా? ఎవరో చిచోరాగాళ్ళు తప్ప ఎవరు ఇట్లాంటి ప్రసంగాలను ఎంజాయ్ చేయరు. ఆ ఎంజాయ్ చేసే ప్రసంగం కూడా కాదు, బోరింగ్ ప్రసంగం. ఆడ ఉన్నదే 20 మంది ఉన్నారు అంతే. 100 మంది ఉండరేమో అటు ఇటు చూసినాం కదా. 100 మంది ఉంటారేమో. ఆ 100 మందినే కింద మీద అవుతుండు. పొల్యూషన్ గురించి అంత బాధపడుతున్నారు రేవంత్ రెడ్డి. ఎక్కడెక్కడనో అదే అక్కడనే ఆ ఇబ్రాహీం పట్నం పక్కనే బండరావిరియాల ఉంటుంది. ఆడ మొత్తం డంపింగ్ యార్డ్ కడుతుందని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ వికారాబాద్ గారు ధర్నాలు చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ కడితే రాదా? ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పేసి పరిక్కడ లొల్లవుతుంది. పొల్యూషన్ రాదా? మరి మీరు కట్టేదానికి ఫుల్ పొల్యూషన్ ఇవ్వచ్చు. పేరు గట్లా మాట్లాడుతున్నాయన. ఈయన ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా. అసలు ఆ ఫ్యూచర్ సిటీలో ఆయన నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఏమైందో మనం చూపించినాం కదా, పోయి అర్థమైంది కదా. అసలు ఆ ఫ్యూచర్ సిటీలో ఈయన అడుగు భూమి కూడా సేకరించలేదు. అదంతా పోయిన గవర్నమెంట్ సేకరించిన భూమి. తాతల నాటి ఆస్తులు ఎంజాయ్ చేసేవాడు కూడా ఉల్లాసంగా మాట్లాడతాడా? కష్టపడి ఆ రైతులను ఒప్పించి ఆ భూమిని సేకరించినోడు మాట్లాడాలన్నా? సేమ్ వాళ్ళు కట్టిన ఫ్లైఓవర్లకు సున్నాలు వేసుడు, వాళ్ళు రైతులను ఒప్పించో, కొట్లాడో, పంచాదయ్యో, కోట్ల సూటి తిరుగో భూమిని సేకరిస్తే దానిలో పోయి ఇట్లాంటి మాటలు మాట్లాడడం. అసలు ఆయనను ఎవరు పరిపాలించవద్దు అంటున్నారు? ఎవరు అడ్డుకుంటున్నారు? ఆయన ఏమైనా చేస్తే ఎవరైనా అడ్డుకుంటారు? ఇప్పటిదాకానన్నా ఎవరన్నా అడ్డుకున్నారా? ఎవ్వరు అడ్డుకోలే. కాక అడ్డుకున్నారు. ఆయన అడ్డు వచ్చిండు, ఈయన అడ్డు వచ్చిండు ఆయన మాట్లాడుతున్నారు. ఈయన 4th సిటీలో ఏ పోతే అడ్డుకున్నారంట. కంపెనీలు వస్తాయంట. ట్రంప్ వాళ్ళందరూ ఇడికే రావాలంట. ఖచ్చితంగా రావాలంట. వాళ్ళు వచ్చి వ్యాపారం చేస్తారంట. దేనికైనా ఉండాలి మాట్లాడేటప్పుడు, రియాలిటీకి దగ్గరగా ఉండాలి. ప్లస్ జనానికి వినబుద్ధి కావాలి. కానీ పొద్దుగా లేస్తే కేసీఆర్ని తిట్టుకుంటూ ఉంటే దానివల్ల మీకు నష్టమే. మళ్ళీ చెప్తున్నాను నేను. దానివల్ల కేసీఆర్ను మీరు ప్రమోట్ చేస్తున్నారు. కేసీఆర్ మర్చిపోనిస్తలేరు జనాలను. మీరు ఏడబోతే ప్రతి వేదిక మీద కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు. కేసీఆర్ మంచిగా ఎక్కడో ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని మంచిగా ప్రమోషన్. కేసీఆర్ జనాల్లో ఉంటున్నాడు. కేసీఆర్ జనాల్లో పెడుతున్నది రేవంత్ రెడ్డి. మీరు కూడా కామెంట్ చేయండి ఆయన కామెంట్స్ పైన, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల పైన. ప్లీజ్ సబ్స్క్రైబ్.